హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ గోంగూర చికెన్తో కూర చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మన సబ్స్క్రైబ్ ఒకరు అడిగారు నాకు ఇది కావాలి అని, అందుకనే ఇవాళ ఏరి కోరి దీన్నే ఎంచుకునేసి సబ్స్క్రైబ్ కోసం చేశాను. తప్పక చూడండి ఎలా చేశానో. ఒకసారి వీడియోలోకి వెళ్దామా. ముందుగా ఏంటంటే ఒక 800 గ్రాముల చికెన్ తీసుకున్నాను. ఓకేనా, అది స్కిన్లెస్ కాదు, మామూలే స్కిన్తోనే. దీనికి స్కిన్తోనైతేనే బాగుంటుంది, అందు గురించే. ఓకేనా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి ఆ చికెన్ ఉన్న ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టుకునేసి నీళ్లు పోయాలి. అది ఉడకటానికి సరిపోయే మందం. ఒక సగం స్పూను పసుపు కూడా వేసుకునేసి ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం కలబెట్టుకుందాం. ఎందుకంటే ఈ సాల్ట్ కానీ ఇవి ఏంటంటే ముక్కల మీద ఒకే చోట ఉండకుండా మొత్తానికి కలిసే విధంగా. ఇప్పుడు మూత పెట్టుకునేసి కనీసం ఎట్లేదన్నా ఒక 6 నుంచి 8 నిమిషాలు సేపు అయితే దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఒకవేళ మధ్యలో కూడా పొంగు వస్తుంది అన్నట్టుగా ఉంటే ఒకసారి కూడా మూత తీసి అలా కలబెట్టేసి పొంగు మరిగినాక మళ్ళా మూత పెట్టేసుకునేసి చికెన్ ఉడికేదాకా ఉంచుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. ఒకసారి ఎలా ఉడికిందో చెక్ చేద్దాం. ఒక ముక్క తీసి టచ్ చేసి చూస్తే తెలిసిపోతుంది. చూశారు కదా, అలా పట్టుకోగానే ఇలా ఊడొస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకునేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక బాండీ పెట్టుకుందాం. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక చెంచా నూనె వేసుకునేసి దాంట్లో గోంగూర, నాటు గోంగూర అయితే బాగుంటుంది. దాన్ని నీట్గా తొడేలతో లేకుండా ఒలుచుకునేసి శుభ్రం చేసుకునేసి అది దానిలో వేసుకునేసి ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి విడిసి అందులో వేసుకుందాం. వేసుకున్నాక దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి హైలో వద్దు, అడుగు అంటుంది. ఓకేనా, ఈ విధంగా బాగా వాడ్చుకోవాలి నూనెలో. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా నూనెలో బాగా వాడ్చేటప్పుడు ఆకు వరకు ఉట్టిగా మెత్తబడిపోతుంది. ఒక పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం తొందరగా వేగవు. అందుకనేసి దానికి మనం ఏం చేద్దామంటే కాచిన్ని నీళ్లు పోసుకోవాలి. ఎన్ని ఎక్కువ వద్దు, ఒక 2 చెంచాలు అన్నాం. ఓకేనా, ఇప్పుడు ఇంకాసేపు ఉడకబెడితే ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు కూడా ఉడికే అవకాశం ఉంటుంది, కానీ అడుగు అంటుకుంటుంటుంది. కలబెడుతూనే ఉండాలి. ఓకేనా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా అలా అనగానే ఇలా అరిగిపోతుంది. చూడండి ఆ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి దాంట్లో ఒక 2 చెంచాల మందం నూనె పోసుకుందాం. నూనె పోసుకున్నాక దాన్ని వేడెక్కనిచ్చి 2 బిర్యానీ ఆకులు, చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి విరిచి వేసాను. ఒక 2-3 ఉల్లిగడ్డల్ని కట్ చేసి వేసుకుందాం. పెద్ద అయితే 2 సరిపోతే, చిన్న అయితే ఒక 3. వీటిని ఏంటంటే బాగా వేగనివ్వాలి. ఒక మంచి కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. అది కూడా మంచి వాసన వచ్చేది తీసుకోండి. కూరలో మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వేసాక చిటికెడు పసుపు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి వేసుకునేసి బాగా కలపెట్టుకోవాలి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి, లేదంటే ఇది అడుగంటుతూ ఉంటుంది. కలబెట్టుకుంటూ ఈ విధంగా వేగనివ్వాలి. ఓకేనా, ఈ టైప్లో వచ్చాక ఒక 2 టమోటాలని కట్ చేసి చిన్నగా అందులో వేసుకునేసి దీన్ని కూడా ఒక 3-4 నిమిషాల సేపు కొంచెం మగ్గనివ్వాలి. అప్పుడు ఏంటంటే టమోటాలు మగ్గిపోతాయి అన్నట్టు. ఈ విధంగా తొందరగా మగ్గుతాయి అన్నట్టు చిన్నగా కట్ చేసుకుంటే. ఈ విధంగా తయారైన తర్వాత చూడండి ఇట్లా ఈ విధంగా తయారైపోయినాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇందాక ఉడకబెట్టుకున్న చికెన్ని ఒక సిల్లీల గంటి సహాయంతో నీళ్లు పోయకుండా ఆ చికెన్ మాత్రమే అందులో వేసేసుకునేసి దీన్ని బాగా కలబెట్టుకోవాలి. ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా నిదానంగా అయినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా కలబెట్టుకోవాలి. ఓకేనా,
ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొట్టండి. బెల్ ఐకాన్ కూడా కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఈ విధంగా తయారైపోయినాక ఇప్పుడు స్పైసీ ఎంత అవసరం అంత కారం వేసుకునేసి 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకుందాం. వేసుకున్నాక వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిసిన తర్వాత 1 చెంచా సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు వీటిని మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాసేపు బాగా డమ్మననివ్వాలి. ఈలోపు మనం ఈ గోంగూర పేస్ట్ తయారు చేసుకుందాం. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక ముద్దగం సహాయంతో ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా మిరపకాయలతో సహా నలిగిపోయే విధంగా పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, చికెన్ సూపర్గా డమ్మనిగిపోయింది. నూనె కూడా పైకి తేలే విధంగా డమ్మనిగుతున్నాడు. ఈ విధంగా తయారైనాక ఇప్పుడు ఈ టైప్లో ఉన్నప్పుడు తింటే ఏం మజా వస్తుంది అంటే అంత మజా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం గోంగూర పేస్ట్ని అందులో వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. కిందకి మీదకి కలుపుతూ ముక్కలు మొత్తానికి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. మన సబ్స్క్రైబర్లు ఏ కూర కోరితే ఆ కూర కంపల్సరీ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? ఈ విధంగా కలిపినాక ఒక 3-4 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఒక్కసారి అడుగంటుకోకుండా కలబెట్టుకుంటూ చూసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విధంగా తయారైనాక 1 గ్లాసు నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకునేసి దీన్ని కాస్తలా మిక్స్ చేసి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునేసి దాని మందం మనం ఒకసారి సాల్ట్ వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు అయినా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఓకేనా? నేను సాల్ట్ వేసాను. వేసినాక దీన్ని కాసేపు అలా కలబెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కల మీద లేకుండా మొత్తానికి కలిసే విధంగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలబెట్టుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 చెంచా గరం మసాలా తీసుకునేసి దాన్ని చల్లుకుందాం. ఓకేనా? చల్లినాక దీన్ని కూడా కాస్త అలా కలబెట్టేసుకునేసి ఇప్పుడు కాసేపు అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర తీసుకోవాలి. దాన్ని కూడా నీట్గా రెడీ చేసి పెట్టుకునేసి దాన్ని వేసుకునేసి అలా మిక్స్ చేసేస్తే తయారైపోద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చికెన్ ముక్క ఎలా ఉడికింది, ఈ విధంగా గ్రేవీ ఎలా ఉంది అన్నది మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే అప్పుడు మన కూర తయారైపోయినట్టు. చూడండి, కూర చూస్తే ఎలా ఉంది, నోరు ఊరుతుంది. ఓకేనా? ఇది చాలా బాగుంటుంది. ఓకేనా? ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికేసింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకునేసి వేడి వేడి అన్నం ముందు పెట్టుకునేసి తింటుంటే ఏమన్నా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మన సబ్స్క్రైబ్ కోసం ఈ చిన్న గిఫ్ట్ ఎవరికి కావాలన్నా కామెంట్ రూపంలో పెట్టండి. అది మీ ముందు ఉంచే బాధ్యత నాది. ఓకేనా?